పాటలు వినిపిస్తున్నాయేంటి? ఓ, ఊళ్ళల్లో పెళ్లిలకు మైక్ పెడతారు కదా. బావగాడేంటి ఇంకా రాలేదు? రావడం లేదు. ఇవాళ చెల్లోళ్ళు ఏం ప్లాన్ చేశారో ముందుగా వింటా, దెబ్బ కొడతా. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై. ఏంటిది చెల్లై పాటలు పాడుతూ సైగలు చేస్తుంది? ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో. నై అంటే లేదని కాదు, హై అని. అంటే ఆకులో ఆకు ఉంది. నాకు తెలుసులే, ఏం తోచక పాడుతున్నా. ఆయన ఏంటి బాబా ఇది? వారం అనుకుని వచ్చా, నెల దాటింది. ఇంకా ఎన్ని ఎపిసోడ్లు బాబా ఇక్కడ? అందుకే కదలు మనం ఇప్పుడు వాసుగారితో మాట్లాడడానికి కొండ దగ్గరికి వెళ్తున్నాం. వాస్ అన్నయ్య వాడేం ఐడియా ఇస్తాడు బావా? లేదు, వాడి బుర్ర చాలా షార్ప్. సరే పద, అన్నయ్య ఇచ్చిన ఐడియాతోనైనా మనకి కాస్త రావచ్చు. అవును, నువ్వు కాఫీ తాగావా? ఎప్పుడు? మరి నాకేవలేదే? నువ్వు తాగదనుకున్నాను బావా, తాగుతావా? వెళ్ళి తొందరగా తీసుకురా. బావా ఇదిగో చెల్లై, నేనేం చేయలా. ఏ ఇక్కడ నిలబడకూడదా? నిలబడు, కూర్చో. మా మాటలు ఎందుకు విన్నారా? ఏం పీకుదామని వింటున్నారా? అబ్బా వదలండి. ఏంది ప్రతిదానికి గొడవ వేసుకుంటారేంది? మరి ఇలాంటి వేషాలు వేస్తే మీరు పెద్ద తెలివిగలోళ్ళు. మీ మాటలు విని మేము కాపీ కొట్టి ఆస్తంతా దుబ్బుకెళ్ళిపోతాం. బయలుదేరారండి పెద్ద మేధావులు. ఏంట్రా నోట్లేస్తుంది? ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారుగా, వెళ్ళండి. మా సంగతి మీకెందుకు? రోజు రోజుకి వీళ్ళు డామినేషన్ ఎక్కువైపోతుంది. వెళ్ళు, కాఫీ లేదు బొంగు లేదు కానీ పద. సరే బావా పద. పాత సామాన్లు కొంటాం, పాత పేపర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. అమ్మా వస్తున్నా. కొంచెం బుట్ట దించడమ్మా. ₹1 అవుద్ది. ఏందమ్మా బుట్ట దించితే ₹1 ఇవ్వాలా? ఎందుకులేమ్మా, నేనే దించుకుంటాలే. దించుకో. ఏయ్ వెళ్ళి పాత పేపర్లు బట్ట. నువ్వేం వెళ్తాలే కానీ తాత, నేను తీసుకొస్తాను, నువ్వు ఉండు. సర్లే తొందరగా తేరా. ఎరా అంజిగా, నీ పెళ్ళం పుట్టింటి నుంచి వచ్చిందా? లేదు. రాదురా. ఎందుకు వస్తుంది? దాన్ని నువ్వు లెక్కలోకి తీసుకుంటేగా. అమ్మా తొందరగా పేపర్లు వేయండి అమ్మా. ఇదిగో తేవడానికి వెళ్ళాడుగా. సరిగాని కిలో పేపర్లు ఎంత? తెలుగు పేపర్లు అయితే ₹7 అమ్మా, ఇంగ్లీష్ పేపర్లు అయితే ₹10. ఏంట్రా అంజిగా, ఇంగ్లీష్ చదువుకుంటే ఎక్కువ జీతం, ఇంగ్లీష్ పేపర్లకి ఎక్కువ ఖరీదునా? ఆ పేపర్ లో ఎక్కువ పేజీలు ఉంటాయమ్మా. ఆహా, ఇదిగో తీసుకో. ఏందమ్మా తిప్పి కొడితే 2 కేజీలు కూడా ఉండవుగా? 2 కేజీలా? 5 కేజీల కన్నా తక్కువ ఉండవు. సరేనమ్మా తోస్తా. తుయ్యి. కేజీన్నర ఉన్నాయమ్మా, ₹10.50. అదేం కుదరదు, ₹30. అరే అట్టేస్తానమ్మా, ఉన్నది కిలోన్నరైతే. నువ్వు నోర్మై. సర్లే ఏదో అగోరించు. ఇదిగమ్మా ₹10. ₹10 లేదు, ఈసారి వచ్చినప్పుడు ఇస్తాను. నువ్వే ₹1, నేనే ₹10 తర్వాత ఇస్తాను. ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, ₹10 వదులుకెళ్ళారా? వదలండ్రా, ఒక్క పైసా కూడా వదలను. మరి నా దగ్గర చిల్లర లేదు, ఏం చేయమంటారు? నీకు 2 మార్కులు కాదే, 5 మార్కులు వేస్తున్నా. పాపా మనకి 40 మార్కులు వచ్చాయి. నాకు 35 మార్క్స్ వచ్చాయి. పాపా 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 40 అంటే 40 అని, 35 అంటే 40 కన్నా తక్కువ కదా బంగారం. బట్ మన 35 కరెక్ట్ స్కోర్ బాబు. నో పాపా, మొన్న కంటిన్యూస్ గా 2 ఎపిసోడ్స్ లో మనకే మార్కులు వచ్చాయి. నో బాబు 35. నో పాపా, మంది 40. 35 40 35 ఏంది మావా గొడవ పడతా ఉంటారు, ఏంది విషయం? ఏం లేదురా, ఇప్పటిదాకా మీ నాన్నమ్మ మాకు 40 మార్క్స్ ఇచ్చిందంటే 35 మీ అత్త అంటుందిరా. 35 లేదు 45 లేదు గాని మార్కులతో సంబంధం లేకుండా ఆస్తి మొత్తం మీ పేరు మీద రాయించే ప్లాన్ తో వచ్చా. బాబు గోపి ఏదో ప్లాన్ వేశాడట, విన్నా పాపా? షూర్ గోపి, టెల్ మీ. ఏం లేదట, నాన్నమ్మకి పైసా ఇవ్వటం ఇష్టం లేదు. బాబు ₹1 పాప. అందుకని మనమే ఒక 5 లక్షలు 5 lakhs పాప ఇచ్చామనుకోండి, 500 కోట్లు మనకి. ఎరా ఇదేనా నువ్వు చెప్పేది? 5 లక్షలు ఇస్తే 5 కోట్లు ఇస్తుందా? మైండ్ ఏమైనా దొబ్బిందరా నీకు? విను మామా,
నేను ఒక లాటరీలు అమ్మేవాళ్ళలాగా వస్తా, మిమ్మల్ని టికెట్ కొనమాట. బేబీ వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేయడానికి కొండ దగ్గరికి వెళ్ళారత్త. వాళ్ళు వచ్చే లోపల నాన్నమ్మ పేరుతో మీరే టికెట్ కొనేయండి. కొని కొన్నాక అది ఏమంటారు? గోపి యువ గంగరా. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ గురించి కాదురా, క్యాష్ బ్యాక్ గురించి ఆలోచించాలి. ఆ తింగర్ వచ్చే లోపు మన పని కలిచేసి ఓకే మావా. అమ్మా అమ్మా, చెయ్యి ఖాళీ లేదయ్యా వీళ్ళలో. నేను అడుక్కోడానికి రాలేదమ్మా, ఇవ్వడానికి వచ్చా. ఇవ్వడానికి వచ్చావా? ఏమిస్తా? ధనలక్ష్మి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, భాగ్యలక్ష్మి, భూలక్ష్మి, ఆ లక్ష్మి, ఈ లక్ష్మి, అస్సాం, సిక్కిం, మణిపూర్, భోపాల్, గోపాల్. ఇవన్నీ ఏంటి? లాటరీ టికెట్లు తల్లి. ₹1 కొను ₹1,00,000 గెలుచుకో, ₹5 కొను ₹5,00,000 గెలుచుకో. ఇదిగో చూడు, నేను లాటరీ టికెట్ గాని వాయిదాల మీద సామాన్లు కొనే రకం కాదు గాని నువ్వు వెళ్ళు. మొఖానికి ముసుకెందుకేస్తున్నారా దొంగలాగా? జలుబు జ్వరం తాత, బయట చల్లగాలి వేస్తుంది కదా అందుకని. అమ్మా 103 జ్వరం అమ్మా, ఎక్కువ తిరగలేను, ప్లీజ్ కొనండి అమ్మా. ఏదో ఒకటి చెప్పి టికెట్ అంటగట్టు, లేకపోతే జంప్ అయిపో. నానమ్మ వీడెవడు? లాటరీ టికెట్ అమ్ముతాడంటే మనవరాలా? ఫస్ట్ ప్రైజ్ ఎంతంట? అవును, మొఖాన్ని మంకీ క్యాప్ ఎందుకు పెట్టావు? సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇదొకటి గమనుండొచ్చు కదా. నిన్నే అడిగేది, ఫస్ట్ ప్రైజ్ ఎంత? చెప్పు. 5 లక్షలు. టికెట్ ఎంత? ₹5. బావా నేను తీసుకుంటాను. అయితే నేను ఒకటి తీసుకుంటాను. ఏయ్ ముందు నాకు ఇవ్వు. సరే, మీ పేరేంటండి? నందిని. నాకు కూడా ఒకటిరా. మా అత్తమ్మ హనుమాయమ్మ గారి పేరు మీద రాసుకో. అరే నా పేరెందుకయ్యా? నాకు చిన్నప్పుడే అమ్మ నాన్న పోయారు. అమ్మైనా అత్తమ్మైనా నువ్వే అత్తమ్మ, నాన్నైనా మావైనా మావే అత్తమ్మ. What happened, babu? Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావ్? నీకు దండం పెడతా, తర్వాత చెప్తా పాప. ఓకే. మేమంటే నీకెంత ప్రేమరా బాబు. దోలు తీరిందా? కవ్వాలి టైప్ లో నందిని అన్నావు. వాళ్ళు చూడు, ప్రైజ్ వచ్చిందని ఎప్పుడు తెలుస్తుందయ్యా? 1 గంటలో తెలుస్తుంది సార్. Why are you crying, babu? అది కూడా తర్వాత చెప్తాను పాప. Okay. వస్తానమ్మా. ఇదిగోండి టికెట్. ఇదిగోండి. థ్యాంక్ యూ. ఇదిగోమ్మా టికెట్. ఎన్ని గంటల రిజల్ట్ వచ్చేస్తుందా? వస్తుందమ్మా డబ్బులు. ఏంటి బాబు, ఆ బేబీ మన ప్లాన్ గెస్ చేసి ఉంటుందా? లేదు పాప, అసలు నేను అత్తమ్మ పేరుతో లాటరీ టికెట్ కొనగానే ఎంత షాక్ అయ్యారో చూసావుగా. యా బాబు, యూర్ రైట్. మరి మన ప్లాన్ ఏంటో వాళ్ళు గెస్ట్ చేసి ఉంటే గనక అప్పుడే గోపాలంగానే 4 పీకేవాళ్ళు కదా. బాబు మావా, చెల్లి కూడా నన్ను గుర్తుపట్ల, కానీ మీ అత్త టెన్షన్ పడుతుందిరా. ఎందుకత్త, ఎందుకు టెన్షను? మరి నాకు ప్రైజ్ రాలేదని బేబీ గొడవ చేస్తే? పిచ్చత్త, కొన్న ప్రతి ఒక్కరికి లక్షలు ఇచ్చుకుంటూ పోతే వాడు నెత్తిన చెంగేసుకుంటాడు. బాబు అందరికీ రాదు, ఒక్కరికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటున్నాడు పాప. మనం ఫస్ట్ ప్రైజ్ కింద ఆ 5 లక్షలు నానమ్మకి ఇస్తే నానమ్మ కరిగిపోయి ఆస్తి మొత్తం మీకే ఇస్తుంది మావా. యా గోపి, యూర్ రైట్. ఇదంతా నీకు అర్థమైందా అత్త? ఓ ఎందుకు అర్థం కాదు, డబ్బులు ఇవ్వడం కదా, బాగానే అర్థం అవుతుంది. ఆ వాసుగాడు ఏదో మహత్తరమైన ఐడియా ఇస్తాడనుకుంటే లైనే కలవలేదు. అనవసరంగా కొండదాకా వెళ్ళొచ్చాం. ఇప్పుడు కొబ్బలి మునిగిపోలేదులే గాని బావా, ఈ టికెట్ వెనకాల పెద్ద కథే ఉందనిపిస్తుంది. ఏంటి? లేకపోతే ఏంటిల్లు, వాడెవడో వచ్చి లాటరీ టికెట్ అమ్ముకుంటే దాని వెనక కథ ఉండడం ఏంటి? నువ్వు బాబు సార్ వాళ్ళ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఓరి పిచ్చి సన్నాసి, ఏయ్, చాలే కొంచెం బుర్ర ఉపయోగించు. నేను కూడా కొంటానంటే అమ్మేవాడు ఎగిరి గంతేయాల్సింది పోయి ఎందుకు గతుక్కుమన్నాడు?
అదొక్కటే కాదు బావా, బాబా సార్ కొన్నారు ఓకే, కానీ నానమ్మ పేరుతో అని ఎందుకు సెంటిమెంట్ ప్లే చేశాడు? ఏదో కాకపట్టి ముసలోళ్ళు వర్కౌట్ చేద్దామని. ఆపే, నానమ్మ చిన్న చిన్న సెంటిమెంట్లకు పడే రకమైతే ఇన్ని పరీక్షలు ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఏమంటావు? ఆ గోపాలంగాడు అంత కాన్ఫిడెంట్ గా ఇందాక మాట్లాడాడు. వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తూ లాటరీ టికెట్ కొన్నారు, మనం కొంటే గుర్తుకుమన్నారు. ఈ మూడింటిని సింక్ చేసి చూడు. పైగా గంటలో రిజల్ట్ రావడం ఏంటి బావా? అవును దిలు, ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. పద చూద్దాం. పదబా. ఏవాయ్, మన అల్లుడు బాబు కొన్న టికెట్ కి లాటరీ తగులుద్దంటావా? బావా, నానమ్మ టికెట్ వద్దు వద్దు అంటూనే లాటరీ మీద ఓ రేంజ్ లో హోప్ పెట్టుకున్నట్టుంది. అవును దిలు, ఇంకో గంటలో తెలిసిపోతుంది ఆయమ్మా. లాటరీలో 5 లక్షలు వస్తే ఏం చేస్తావు? పిల్లకి ఏమైనా కొనిస్తావా? ఆ 5 లక్షలు మనవడికి మనవరాలకి ఇచ్చేస్తాను. ఆ బాబుగాడు నా మీద చూపించిన ప్రేమకు బహుమతిగా మా నాస్తి మొత్తం వాడికి రాసిచ్చేస్తాను. ఏంటి బావా, ఈతకిచ్చి తాటాకు తీసుకోవడం అంటే ఇదే. 5 లక్షలు ఇచ్చి 500 కోట్లు లాగేస్తున్నారు. అది నాటకం అని తేలుద్దాం. ఒకవేళ నిజమే అయినా నాటకం అని బుకైద్దాం. ఈ మధ్య బాబు సార్ బుర్ర బాగా పనిచేస్తుంది బావా. వాళ్ళ బుర్రలు పనిచేయడం కాదు, మన బుర్రలు మనం వాడట్లేదు. ఇది కరెక్ట్. దా. ఈ లాటరీతో ఏం చేస్తారు బావా? ఏదో కుష్టి ముష్టి ప్లాన్ వేస్తుంటుంది. ఆగిపోయింది, రా చూద్దామన్నాగా. అటు చూడు బావా. ఏముంది, డ్రెస్లు, మంచం, పాప మేడం చీరలు. ఇంకేం కనిపించట్లేదా? దిల్లు ప్లీజ్ విసిగించుకో. అందుకేరా మనకి ఎక్కువ డైలాగులు ప్రిఫరెన్స్ ఇచ్చేది. బుర్ర తక్కువేదవా. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఎక్కువ డైలాగులు ప్రిఫరెన్స్ అంటే మరి కాక సీరియల్స్ అనగానే ఆడాళ్ళ డామినేషన్స్ అని అందరూ తొక్కలు క్రిటిసైజ్ చేస్తారు. నిజమేగా, దానిలో తప్పే ఉంది. అయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది బాసు, అక్కడ నీకు వాళ్ళ డ్రెస్లు చీరలే కనిపిస్తున్నాయి. ఆహా, మరి నీకేం కనిపిస్తున్నాయి? ఇందాక లాటరీ వాడు వేసుకున్న మంకీ క్యాప్ కనిపిస్తుంది చూడు. అవును, నిజం దిల్లు. నిజమే దిల్లు అంట. నిజం చెప్తే కించుకుంటారు మళ్ళీ. అంటే ఆ మంకీ క్యాప్ వచ్చింది బాబు సరే అంటావా? నీ బాబు సరే కదరా లాటరీ టికెట్ కొనింది. యా యూర్ రైట్. అంటే ఆ మంకీ క్యాప్ అంతా ఏముంది బావా, ఆ గోపాలం గాడే. ఎస్, అందుకే ఉదయం వాడంత కాన్ఫిడెంట్ గా మాట్లాడాడు. అవును బావా. ఇప్పుడు ఏం చేద్దాం దిల్లు? ఈసీ బావా, మనకేమీ తెలియనట్టే ఉందా. ఏం చేస్తారో చూద్దాం. నో, ఆ మంకీ క్యాప్ పెట్టుకుని రాగానే 4 పీకి ఆ మంకీ క్యాప్ తీసేద్దాం. తీయం. ఏ? అప్పుడు తీయం, ఇప్పుడు తీస్తాం. గంటల్లో రిజల్ట్ వస్తా అన్నాడుగా. ఇప్పుడు మనం మంకీ క్యాప్ దాచేస్తే అప్పుడు ఎలా వస్తాడు? నువ్వు సూపర్ దిల్లు. ఇప్పుడే వెళ్ళా మంకీ క్యాప్ తీసుకొస్తా. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. పద. ప్రాపర్టీ మనకే వస్తుందంటారా గోపాలం? ఎవడికి బాకీ మావా, ఇచ్చి తీరుద్ది. బాబు, ప్రాపర్టీ గ్యారంటీగా మనకే వస్తుందని చెప్తున్నాడు పాప. yeah గోపి, you are right. రైటే గాని మావా, ఆస్తి మీకు రాసిచ్చిన తర్వాత నాకెంత ఇస్తారు? బాబు, గోపి ఆస్తిలో షేర్ అడుగుతున్నాడు పాప. ఎంత ఇద్దాం? 1 crore ఇస్తాను గోపి. ₹1 కోటి? నిజంగా ఇస్తారా మావా? పాప చెప్తే నేను చెప్పినట్టేరా. ఓహో, అందుకేనా మాటి మాటికి బాబు అంటా ఉంటది. అక్కడ తయారవ్వాలి. పద పద పద. మావా, మంకీ క్యాప్ ఇక్కడ పెట్టాను, ఏమైంది? అది ఎక్కడ పోతుందిరా చూడు. ఏడా లేదు మావా. అట్టా నువ్వేమైనా తీసావా? నేనెందుకు తీస్తాను? వామ్మో, ఓరు నాయనో, గంటలు వస్తా అని చెప్పా. ఇప్పుడు మంకీ క్యాప్ లేకపోతే నన్ను గుర్తుపెట్టేస్తారు కదా మావా. జాగ్రత్తగా పెట్టుకోవద్దట్రా ఎదవా. ఇప్పుడేమో 5 లక్షలు రెడీ. వాళ్ళు ఆస్తి ఇవ్వడానికి రెడీ అని నువ్వు కానీ నువ్వు మాత్రం రెడీ కదా. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? గోపి, ఇంకొక క్యాప్ తీసుకో. నువ్వు ఉండత్తా. ఇదేమన్నా హైదరాబాద్ అనుకున్నావా? ఏడబడితే ఆడ మంకీ క్యాపులు దొరకడానికి. మొన్నేదో మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వస్తూ తీసుకొచ్చాడు, వాడుతున్నాను. ఇప్పుడు ఎలా రా? దరిద్రుడా. ఇప్పుడు ఇది కనపడక నాన్న తండ్రి పడుతుంటాడు ఎదవ. దిల్లు, ఇంకా గంటకు 5 నిమిషాలు ఉంది. 5 కాదు బాబా, 20 నిమిషాలైనా వాడు ఎలా వస్తాడు? ఇలాంటివి పల్లెటూళ్ళు దొరకదు. లేదు దిల్లు, ఇప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. వాడు ఎలాగోలా వస్తాడు కానీ నువ్వు పద.
అంతేనంటావా ఎందుకైనా మంచిది దీనిని ప్యాంట్ జేబులో పెట్టుకో బావా ఎందుకు ఏమో స్పాట్ లో అవసరమైతే సీన్ లెంత్ కాకుండా వెంటనే తీయచ్చు కదా సరే, రా. పద. ఎక్కడ పెట్టా ఊరు నాయనో మంకీ క్యాప్ కనబడట్లేదు ఇప్పుడు ఎలా ఎలాగోలా తగలడు బాబు నువ్వు ఉండు బంగారం అసలే టెన్షన్ తో చస్తున్నాను మనవరాలా ఒసే మనవరాలా వామ్మో, ఈ గెటప్ నన్ను చూస్తే కొంపలు మునిగిపోతాయి మావయ్య. కొంప మునుగుద్దని ఇక్కడే ఉంటావరా వెళ్ళు ఎలా ఏంటి నానమ్మా గంట అయింది వాడు ఇంకా రాలేదేంటి ఇంకా లాభలేదు మావా, నేను ఎలాగోలా వెళ్ళిపోతా. ఒరే, 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 ఒరే. డబ్బులు తీసుకోకుండా ఎలా వెళ్తావరా మంకీ క్యాప్ గొడవలో పడి మర్చిపోయా. నేను వెళ్తా. అత్త ఓ మాట, What good, నేను ఎలాగోలా వెళ్తా గాని అక్కడికి వచ్చాక మంకీ క్యాప్ దొరకలేదు అని గట్టిగా మాత్రం అనమాట. నీకు దానం పెడతా. Okay. నేను వెళ్తానే. ఏయ్, అట్టక్కడికి రా నీ మొహం ఓకే ఓకే వెళ్ళు. బాబు ఆయమ్మా లాటరీ ఇంకా రాలేదు, లాటరీ తగలలేదా నీకు? అంతే అయి ఉంటుంది తాత ఈ లాటరీ వాళ్ళను నమ్మకూడదు ఈసారి వాడు కనపండి 4 గుర్తుతాను. ఎట్టా గుర్తుపడతాయమ్మా, ముఖానికి టోపీ పెట్టుకున్నాడుగా. అవును కదూ జ్వరం వచ్చి సచ్చిందంట సచ్చినోడికి. అబద్ధాలు నానమ్మా జ్వరం వచ్చిందని చెప్తే కొంటామని వీడు ఎలా వస్తాడు వాడిని వీళ్ళు గుర్తుపడతారేమోనని అంత టెన్షన్ గా ఉంది బాబు కామ్ డౌన్ రిలాక్స్ అసలు లాటరీ కొనడమే దండగ నానమ్మా ఏదో బాబు సార్ మీకు టెండర్ పెట్టాడు కానీ నో చీటింగ్ హియర్ ఏంటి పాప మేడం మీరు చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తున్నారు ఆ? అతని ఫేస్ చూస్తే చీచుడు కాదనిపించింది మీకు అతని ఫేస్ ఎక్కడ కనిపించింది టోటల్ గా కవర్ చేసుకున్నాడు కదా నేను చెప్పాను గోపాలం గారు చెప్పాడు నోరెత్తద్దని వింటేనా ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చేలా ఉంది రేయ్, ఎవడ్రా నువ్వు సరాసరి లోపలికి వచ్చేసావు? లేనండి లాటరీ వాడిని. ఓహో మరి ఇందాక టోపీ పెట్టుకొచ్చావు ఇప్పుడేంటి తువాలు కట్టుకొచ్చావు? అంటే జ్వరం పెరిగిందనమాట. అవన్నీ తర్వాత మీకు లాటరీలో 5 లక్షలు తగిలేయండి. అత్తమ్మా చూసారా మీ పేరు మహత్యం చూసారా ఒక్క టికెట్ కొన్నారు 5 లక్షలు గెలిచారు యా మరి నాకు రాలేదా ఇవ్వలేదంటే రానట్టే కదండి. ఇదిగో అమ్మ డబ్బు, నేను వెళ్ళొస్తానే. ఇదిగో బాబు ఆగు ఆగు. ఆయమ్మా 10 పరక ఇచ్చి పంపి. ఆ వద్దులే మావయ్య నేను ఇస్తాగా రేయ్, ఓ థ్యాంక్స్ అమ్మా, వెళ్ళొస్తాను. ఏవో? ఏ ఆయమ్మా ఆస్తి రాసిస్తావా? నా నిర్ణయం మార్చుకున్నాను. ఆ? నువ్వెందుకాగా నువ్వు వెళ్ళు బాబు ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయంలే వెళ్ళు వీళ్ళకి 10 మార్కులు ఎక్కువ వేస్తున్నాను. పోన్లే ఎంసెట్ కోసం 25-30 లక్షలు ఖర్చు పెట్టగా లేదు 10 మార్కుల కోసం 5 లక్షలు ఖర్చు పెట్టడంలో తప్పలేదులే యా యా వచ్చేసా సూట్ ఎందుకు దిల్లు వాడు చూడు మంకీ క్యాప్ పెట్టుకుని మొహానికి టవల్ కట్టుకుని ఎంత సింపుల్ గా వచ్చాడా. నో బావా ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి సూటు బూటు వేసుకుని వస్తేనే పల్లెటూరు వాళ్ళు నమ్ముతారు కరెక్టే గాని ఇది యెహ, మొన్న ఎపిసోడ్ లో స్వామి చికెట్ వేసావుగా దానికంటే ఇది బెటర్ కదా అవుననుకో కానీ నాకెందుకో ఈ సూట్లు అవి వేసుకోవాలంటే అదోలా ఉంటుంది. మిడిల్ క్లాస్ వాళ్ళలాగా మాట్లాడకు బావా చూసింది చాలే గాని వేసుకో అవతల టైం అవుతుంది పో. రే గోపాలం మమ్మల్ని బోల్తో కొట్టించాలని చూస్తావా ఇప్పుడు చూడరా సూపర్ బావా కలెక్టర్ లా ఉన్నావు ఒళ్ళు మంచి చదివినట్టయితే కలెక్టర్ అయ్యేవాడివే అప్పుడు నువ్వు నా పెళ్ళాను అయ్యేదాను కాదు. నిజమే బావా నువ్వు బేవర్స్ గా ఉంటేనే మీ అమ్మ నీకు నేను చాలా తక్కువని ఫీల్ అవుతుంది ఉడుకోకు బావా సరదాగా అన్నాను నీకండి బావా సూపర్ అయితే నువ్వు వెళ్ళి ఈ గెటప్ లో వచ్చి వాళ్ళను ఒక ఆట ఆడించు చూస్తావుగా. ఆ బాబు సరికి డౌట్ రాకుండా ఉంటే చాలు మిగిలిన వాళ్ళంతా వెరిమాలకాలే నీకులాగా నేను వెళ్ళను నాకు ఆస్తి వద్దు బొంగు వద్దు. బావా ఏంటి బావా నేను నిన్ను కాకపోతే ఎవరినంటాను చెప్పు వెళ్ళు వెళ్ళు బావా
బయట నుంచి వెళ్ళు. ఇక్కడ నుంచి అయితే ఎవరైనా చూస్తారు. బాబా కట్టు, కట్. అన్ని ఒకసారి ఇవ్వచ్చు కదా వెళ్ళు బావా. ఆల్ ది బెస్ట్ బావా. ఏవే మనవరాలా, నీకు లాటరీ రాలేదని దిగులు పడుతున్నావా? భలే దానివే నానమ్మా. నీకొస్తే ఒకటి నాకొస్తే ఒకటినా? నానమ్మా నానమ్మా ఏంట్రా? ఏంది సుభద్రమ్మ కొడుకు ఎండ్రిని దాగి చచ్చిపోయాడా? అబ్బా అది ఎప్పుడు మాటో కదరా. అంటే ఇప్పుడు నేను చేను దగ్గరికి వెళ్ళాను, అక్కడ ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నా. ఆహా గోపాలంగా, నువ్వు లాటరీ వాడివి కావని ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావని అనుమానం రాకుండా ఏం కవర్ చేస్తున్నావురా? ఇక్కడ హన్మయం గారంటే మీరేనా? She's పాపాయమ్మ. మీరు ఉండంటారా, నేనే హనుమయమ్మని. ఏంటి సంగతి? సారీ, క్షమించాలి. మిమ్మల్ని చూస్తుంటే పెద్దవాళ్ళు సాక్షాత్తు వయసుమని లక్ష్మీదేవిలా ఉన్నారు. విషయం ఏంటో చెప్పు బాబు. ఎవర్రా వీడు? అదే తెలవట్లేదు మామా. ఏం లేదమ్మా, ఇందాక మా లాటరీ వాళ్ళు వేరే వాళ్ళకి 5 లక్షలు ఇవ్వబోయి మీకు ఇచ్చారు. అదేంట అలా పడిపోయారు? లేవండి లేవండి, లేమ్మా లే. సరే లే. సరే గాని మరి ఇంతకీ లాటరీ ఎవరికి వచ్చింది? 1 మినిట్. 420 అంటే 420. నేనే. చిచి, నాదే నాదే. ఓ అదే బాబు, మా ఇంట్లో వాళ్ళకేగా వచ్చింది. ఇదిగో తీసుకో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నో ఇందులో ఏదో మోసం ఉంది. షట్ అప్. ఇందులో ఏం మోసం లేదు. కావాలంటే మీకు లాటరీ టికెట్ ఇచ్చిన వాడిని రమ్మనండి. 1 2 3 4 5. ఏం అనుకోమాకయ్యా, నాకు రాలేదని వాళ్ళు బాధపడుతున్నట్టున్నారు. సరే గాని నువ్వు పదవాయి, గుడికెళ్ళి ధాన్యం ఇచ్చేద్దాం. పద. ఐదు లక్షలు బొక్క, 5 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 లక్షలు బొక్క.